దాని తర్వాత యుఎస్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వన్ ఆఫ్ ద ఇనిషియల్ అంటే ఈ గుండె దడ హార్ట్ రిథమ్ ప్రాబ్లం అనేది యాంజియోప్లాస్టీ తర్వాత స్టార్ట్ అయింది. అంటే దీన్ని అంటే బాగా పెరగటం, దాని ట్రీట్మెంట్స్ అన్ని పబ్లిక్ యూస్ లోకి రావటం. సో దాని పిఎఫ్ఏ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇండియాకి ధనంజయ్ లక్రెడ్డి గారు వచ్చి ట్రైనింగ్ అట్ ఆల్ మేజర్ సెంటర్స్ ఇన్ ఇండియా. అదే కాకుండా ఎస్టర్డే ఓన్లీ ఐ స్పోక్ విత్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఏ పైనియర్ ఇన్ దిస్ సబ్జెక్ట్ and his institute is also one of the major institutes in US doing all this work కాబట్టి మనకి ఇక్కడ ఇండియా హోలిస్టిక్ లో శ్రీ హోలిస్టిక్ హార్ట్ రిథమ్ సొసైటీకి if he can help us with some sort of collaboration, and he was very kind and said that we would definitely do it, and anything that is good for the people here మేము చేస్తాము. ఆ టెక్నాలజీ ఇక్కడ తేలిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యి చూస్తాం. వాళ్ళ దాని లోపల ఆల్మోస్ట్ ఆయన గ్రూప్ లోపల ఒక 6 ఇండియన్స్ కూడా ఉన్నారంట, అంటే who are very senior electrophysiologists. Many of them are Telugu people. So వాళ్ళని కూడా ఇక్కడికి పంపిస్తాము. సో ఆ సార్ట్ ఆఫ్ కొలాబరేషన్ యూజ్ చేసి టెక్నాలజీ ఇక్కడ బాగా త్వరగా వచ్చేటట్టు పేషెంట్ కి ఆ టెక్నాలజీ అందించేటట్టు చేద్దామని అన్నారు. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేటువంటి ఈ జబ్బు హార్ట్ లో గుండెలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ కు సంబంధించింది. అంటే ఇప్పటిదాకా మనకు సడన్ గా ఒక మనిషి కొలాప్స్ అయిపోవడము, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే గుండెకు రక్త ప్రసరణ చేసేటువంటి రక్త కణాల్లో కొవ్వు పేరుకుపోయి అవి బ్లాకేజెస్ రావడం వల్ల జనం చనిపోవడము, ఇది మనకు కామన్ గా మనం వినేటువంటి స్టోరీ. ఏ విధంగానైతే హై బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్, ఈ స్లీప్ యాప్నియా అనేటువంటి గురక జబ్బు, వీటన్నిటి వలన హార్ట్ అటాక్లు ఏ విధంగా వస్తాయో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ కి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏట్రల్ ఫిబ్రిలేషన్. దాన్ని చాలా మటుకు అని 20% పేషెంట్స్ దాదాపు దాన్ని గుర్తుపట్టడం కూడా కష్టం. ఆ మిగిలిన 80% పీపుల్లో అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాన్ని క్యాచ్ చేయడం కష్టం. ఎందుకంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసినట్టు అవి ఫ్లాష్గా వస్తూ పోతుంటాయి. సో కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే ఈ గుండె అప్పర్ చేంబర్స్ లో దాదాపు 400 నుంచి 600 మార్లు కొట్టుకోవడం వలన ఆ కాంట్రాక్షన్స్ పోయి కేవలం అవి ఫిబ్రిలేట్ అవుతూ ఉండటం వలన క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్ పోయి స్ట్రోక్స్ జరుగుతాయి. లోవర్ చేంబర్స్ ఏవైతే వెంట్రికల్స్ అని ఏవైతే ఉంటామో ఆ వెంట్రికల్స్ లో ఉన్నటువంటి హార్ట్ మసిల్ వీకెన్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. తర్వాత ప్రీమెచ్యూర్ గా డిమెన్షియా అంటే మతిమరుపు జబ్బు, ఈ డిమెన్షియా అని కూడా దాదాపు 4 నుంచి 5 రెట్లు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీతో వచ్చేదానికి స్కోప్ ఉంది. ఈ జబ్బు గురించి చాలా మందికి అవగాహన ఉండదు. చాలా కేసెస్ లో వీటిని మనము స్క్రీనింగ్ కూడా చేయము. దానివల్ల ఏమైతుంది అంటే చాలా మటుకు స్ట్రోక్స్, హార్ట్ ఫెయిలియర్స్, ఈ డిమెన్షియా రిలేటెడ్ థింగ్స్ ని మనము టైమ్లీగా రికగ్నైజ్ చేయడం అనేది జరగట్లేదు. ఒకప్పుడు రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ కి ఇన్ఫెక్షన్ రావడం వలన ఈ వాల్వ్స్ ఏదైతే ఉంటాయో ఆ వాల్వ్స్ దెబ్బతిని ఆ దెబ్బతిన్న వాల్వ్స్ లీకేజ్ రావడం వలన హార్ట్ లోపల ప్రెషర్స్ పెరిగి రొమాటిక్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది జరిగేది. కానీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ కి యాక్సెస్ పెరిగింది, డాక్టర్స్ కి యాక్సెస్ పెరిగింది, ఓవరాల్ పబ్లిక్ హైజీన్ అండ్ క్లీన్లీనెస్ ఇవన్నీ పెరగడం వలన ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేటువంటిది ఇంక్రీజింగ్లీ లెస్ ఫ్రీక్వెంట్. కానీ ఇప్పుడు ఈ నాన్ వాల్వులర్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది మోర్ కామన్ అయింది. వీటికి ట్రీట్మెంట్స్ ని హైదరాబాద్ లో ఒక్క సెట్టింగ్ లో డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసు డాక్టర్ రామచంద్ర గారి హాస్పిటల్. అందులో డాక్టర్ ప్రకాష్ ఆయన సర్జరీ రూపంలో కూడా అంటే టుగెదర్ ఎలక్ట్రోఫిజియాలజిస్టులు క్యాథెటర్ యూజ్ చేసి మినిమల్ ఇన్వేజివ్ గా వెయిన్ లోపల నుంచి హార్ట్ లోపలికి పోయి ప్రొసీజర్ చేయొచ్చు. సర్జన్స్ వాళ్ళు మినిమల్ ఇన్వేజివ్ గా అవుట్ సైడ్ నుంచి అంటే చెస్ట్ లోపల చిన్న ట్యూబ్స్ పెట్టి వాళ్ళు సర్జరీ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ అరిథ్మియా సెంటర్ అనేటువంటి కాన్సెప్ట్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ ప్రాబబ్లీ ఇన్ ఇండియా. అంటే ఈ లెవెల్లో డెడికేటెడ్ గా సర్జరీలు చేయగలిగినటువంటి
ఉండేటువంటి కెపాసిటీ అండ్ ఈ టైప్ ఆఫ్ డాక్టర్స్ టుగెదర్గా అందరు దగ్గరగా వచ్చి ఒక టీమ్ ఫామ్ చేయడం అనేటువంటిది ఐ థింక్ ఇట్స్ రియలీ అప్రిషియబుల్. I think AF is a disease that needs to be given more and more time. We have come to that conclusion very quickly. A lot of centers are coming through, but they either lack this combination of having a dedicated electrophysiologist and a dedicated cardiac surgeon who wants to be interested in that delivery of service as a comprehensive setup. Training is at premium in the sense that I think a lot of AF training hasn't happened in India as much as it needs to happen. So awareness is key, education is key, and along with that, the setting up of training in these kind of institutes where there is a comprehensive AF treatment management pathways. I think that's where the segment will grow in Telangana as well as in India as time goes by. It's very important that we collaborate, and it's also important that in terms of where we pitch up ourselves into, in terms of going up, it will be a very comprehensive solution available in Hyderabad for a long time to come. అదే నేను ఇందాక చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ కార్టో సిస్టమ్ వాడి ఇండియాలో ఫస్ట్ టైం చేసాము. ఆ 4 పేషెంట్లో ఒక ఆయనకి 20 ఏళ్ళే. ఆయనకి ఏంటంటే హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని అదొక జెనెటిక్ డిసీజ్. కింద గదులు హార్ట్ కింద గదులు బాగా థిక్కెన్ అయిపోతాయి. దాని మూలన పై గదులు స్ట్రెచ్ అయ్యి దడ వస్తుంది. సో దాని మూలన ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవి కూడా చాలా ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో ఈ దడకి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాగే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్ డిసీజ్. వయసు పెరిగిన కొద్దికి ఈ డిసీజులు పెరుగుతాయి. సో ఇంకొక పేషెంట్కి 82 ఏళ్ళు 83 ఏళ్ళు ఆయనకి కూడా ఈ దడ వచ్చినప్పుడల్లా ఆయనకి గుండె పంపింగ్ తగ్గిపోయి అడ్మిట్ అయ్యేవారు హార్ట్ ఫెయిల్యూర్కి. మళ్ళీ దడ పోయేట ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పంపింగ్ ఇంప్రూవ్ అయ్యేది. సో అసలు దడ రాకుండానే మనం వాట్ ఎవర్ ఆల్మోస్ట్ 85% అలా క్యూర్ రేట్స్ ఉంటాయి ముందే ట్రీట్ చేస్తే. అది బాగా ముదిరిపోయింది అనుకోండి ఆ డిసీజ్, ఆ క్యూర్ రేట్స్ ఉండవు. సో ఆయనకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం. సో ఏ ఏజ్ లో అయినా సరే చేయొచ్చు. స్పెషల్లీ ఇప్పుడు డాక్టర్ గారు తెచ్చిన టెక్నాలజీ పల్స్ ఫీల్డ్ అప్లికేషన్ తో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఈజియర్. మాకు చేయడం తెలియకే, అక్కడ కాంప్లికేషన్స్ తక్కువ, పేషెంట్ చేయించుకోవడం కూడా తెలియదు. సో అన్ని అంటే హోల్ స్పెక్ట్రమ్ చూస్తే ఇట్ హస్ బికమ్ మచ్ ఈజియర్. దాదాపు 80 నుంచి 90% పేషెంట్స్ కి ఒక ట్రీట్మెంట్ తో నయమైపోతుంది. మిగిలిన 10 to 20% పీపుల్ కి రికరెన్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మీరు ఒక హార్ట్ అటాక్ వస్తుంది, గుండెకి సప్లై చేసేటువంటి పైపులు బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ పోయి అది ఆ బ్లాకేజ్ని ఓపెన్ చేసి ఒక స్టెంట్ వేస్తారు. ఆ స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో బ్లాక్లు రాకుండా పోవు కదా, వస్తాయి. కానీ ఆ ఫ్యూచర్లో బ్లాక్లు జరగకుండా ఉండాలంటే ఈ మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మేనేజ్ చేయాలి. సిమిలర్గా దీనికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సెకండరీ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎంప్లాయ్ చేయడం వలన ఆ ఫ్యూచర్ రికరెన్స్ రేట్స్ డ్రాస్టిక్గా తగ్గించు. ఒబెసిటీ తగ్గకుండా, స్మోకింగ్ మానేయకుండా, ఆల్కహాల్ కన్సంప్షన్ మానేయకుండా, స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా కంటిన్యూ అయితే డెఫినెట్గా రికవర్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ వరల్డ్ యోగా డే మొన్న అయింది కదా. డాక్టర్ గారు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నాకు ఆయన తెలీదు ఆయన పేపర్ ఒకటి మన వన్ ఆఫ్ ద మెయిన్ కార్డియాలజీ జర్నల్స్ లో యోగా హౌ యోగా ప్రివెంట్స్ ఈ దడ ప్రాబ్లం ఆల్మోస్ట్ 40% సార్ 35 నుంచి 40% రాకుండా చేస్తుంది అనేది యోగా. ఆయన యాక్చువల్లీ విఎస్ అయ్యంగార్ దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాంతో కొలాబరేట్ చేసి అక్కడ యుఎస్ లోనే స్టడీ చేశారు. మీకు ఆ స్టడీ దాని గురించి చిన్నది డాక్టర్ మీకు ఇవ్వమంట, సో దట్ యూ కెన్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ యువర్ పేపర్స్. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. స్పెషల్లీ వరల్డ్ యోగా డే సందర్భంగా మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దడ గుండెలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కూడా యోగాతో తగ్గుతున్నాయి అనేది దాని స్టడీ అండ్ పుట్ ఇట్ అవుట్ ఇన్ ద మేజర్ పేపర్. అసలు లైఫ్ స్టైల్ డిసీజెస్ తో ఇంకా త్వరగా ఇప్పుడు హార్ట్ అటాక్స్ కూడా ఇండియాలో 50 ఏళ్ళు కూడా రానాళ్ళు సగానికి సగం మంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ 50 years స్టాటిస్టికల్లీ. అలాగే 1/4 ఆర్ లెస్ దెన్ 40 years అంటే 20s 30s లో ఉన్నారు. మన ఒక అమ్మాయిని చూసా 20 years. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకు తెలుస్తుంది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. యూజువలీ ఒబిసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలాంటివి కొన్ని ఉంటాయి.
అది కాకుండా కూడా వేరే వ్యాధుల మూలాన అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ మూలాన ఆర్ వేరే బాడీలో వేరే ప్రాబ్లమ్స్ మూలాన ఈ దడ కూడా రావచ్చు తక్కువ వయసులో. ఇప్పుడు ఇందాక ఆయనకి ఆ హార్ట్ మసిల్ పెరగటం వల్ల ఈ దడ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఈ దడ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి మనం, సో వాళ్ళ లైఫ్ బికమ్స్ వెరీ మిజరబుల్. అలాగే వాళ్ళకి ఆ దడ వచ్చినప్పుడు బీపీలు పడిపోవటం, ఆయాసం వచ్చి అడ్మిట్ అవ్వటం, రేరుగా అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసోసియేటెడ్ గా ఉన్నప్పుడు ఈ దడను డెఫినెట్లీ ట్రీట్ చేయాలి. Hospital, the first thing that we emphasized always is lifestyle management. So holistic and పదానికి అర్థము ఈ lifestyle management. డాక్టర్ రామచంద్ర ఎప్పుడు బయట కంట్రీలో ఏమేమైతే అడ్వాన్స్ టెక్నాలజీ చేస్తున్నారో ఇక్కడికి రావడానికి చాలా ఏళ్ళు 10-15 ఏళ్ళు పట్టింది. బట్ టు ఆర్ ఇమెన్స్ ఫార్చ్యూన్ ఏంటంటే డాక్టర్ లక్కిరెడ్డి గారు లాంటి వాళ్ళు who have this immense gratitude towards their home country. ఆయన రావడము, మన టెక్నాలజీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయటము ఆయన వలన ఇదంతా మనకి దిస్ ఇస్ we're very grateful to him to have you with us, sir. And so ఇది మనము నేను ఎప్పుడు చెప్తాను మన హాస్పిటల్ వాళ్ళందరికీ, it is not just the doctor that drives the hospital. The whole lot of people, అంటే మన నర్సింగ్ స్టాఫ్, మన అడ్మిన్ స్టాఫ్, మన బ్రాండింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా కలిపి చేస్తేనే మనం ఒక మంచి పని చేస్తానికి వీలవుతుంది. అలాగే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ మీ ప్రెస్ ద్వారా ఈ ఏదైనా టెక్నాలజీ వస్తే ఇక్కడ ఉందని తెలియడానికి మీరందరూ కూడా యూఆర్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ ట్రీట్మెంట్. అంటే మీరు ఇదంతా ఈ న్యూస్ ఎక్కువ పెనిట్రేట్ అవడం వలన సొసైటీలో మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ సేవింగ్ వన్ మోర్ లైఫ్. సో we thank you all for being with us in this mission to prevent any sudden emergencies. Thank you once again. క్లియర్లీ అక్కడ ఉన్న వ్యాధులు ఇక్కడ ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తాయి. అక్కడ ఉండే టెక్నాలజీ మనకు ఇంకొక 10 ఏళ్ల తర్వాత అంటే 30 సంవత్సరాల తర్వాత వస్తారు. సో దాని ఆ గ్యాప్ వలన వీఆర్ సఫరింగ్. యాక్చువల్లీ బోత్ వీఆర్ ఇంపోర్టింగ్. కాకపోతే ఆ టెక్నాలజీ అనేది త్వరగా మనం కనుక ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవటం, ఆ టెక్నాలజీ ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇవాళ వచ్చి ఒకటి నేర్పించారు ఒక టెక్నాలజీ, రేపు ఇంకోటి వస్తుంది. అది కూడా మనం ఆన్ బోర్డ్ చేసుకోవాలి త్వరగా. అది దానికి మనం కొలాబరేషన్ కనుక ఉంటే, స్పెషల్లీ విత్ పీపుల్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పబ్లిక్ హియర్. సి ఆయనకి ఇక్కడ ఏదో హాస్పిటల్తోనో లేకపోతే దేంతో ఏం కనెక్షన్ లేదు. హీఈస్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇక్కడ ఇండియన్ ప్రజలకి అక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఎలా అందిస్తాము, ఆ ఒకటే కదా గోల్. సో దాంతో మరి ఆయన మన ఇన్స్టిట్యూట్ తో కొలాబరేట్ చేయగలిగితే అమేజింగ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. అంటే నేను జనరలైజ్ గా చెప్తున్నాను, అంటే ఒక పర్టికులర్ థింగ్ కాదు. ఇప్పుడు ఈ దడకి హీఈస్ వెరీ కాంప్రిహెన్సివ్ బీయింగ్. ఎలాగంటే నేను చెప్పా కదా, ఈ దడకి యోగా ట్రీట్మెంట్ ఎప్పుడో ఆయన 15 సంవత్సరాల క్రితం ఆలోచించారు. అలాగే మోస్ట్ కాంప్లికేటెడ్ థెరపీస్ కూడా హీఈస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. కాబట్టి అవన్నీ ఉన్న మనిషిని మనం కనుక ఇఫ్ వీ కెన్ కొలాబరేట్ విత్ హిమ్ అండ్ హిస్ సెంటర్, స్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు ఆయన గ్రూప్ లో చాలా పెద్ద గ్రూప్, అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్స్ ఇన్ యుఎస్. దానిలో చాలా మంది ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్టర్లు, వాళ్ళు ఇక్కడికి రావటం, పని పెట్టుకుని రావచ్చు దీనికోసం. లేకపోతే ఊరిని ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఒక 3-4 రోజులు మనకి ఏదన్నా కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి నేర్పించి వెళ్ళగలిగారు అనుకోండి, ఇట్ వుడ్ బి వెరీ నైస్.